మొదటి శాతవాహనులు, వీరిని తొలి శాతవాహనులు అని కూడా అంటారు. దీనిలో మనము మొదటి పులమావి గురించి చూద్దాం. ఈ మొదటి పులమావి క్రీస్తుపూర్వం 30వ సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 6వ సంవత్సరం వరకు ఈయన యొక్క రాజ్య పరిపాలన చేశాడు. పులమావి వన్ అంటే మొదటి పులమావి ఆంధ్ర రాజుల్లో 15వ రాజు. ఆంధ్ర రాజులు అంటే శాతవాహన రాజులని అర్థం. ఇది ఎందులో రాయబడింది అంటే పురాణాలలో వ్రాయబడి ఉంది. ఈయన ఈ సామ్రాజ్యానికి అంటే ఆంధ్ర సామ్రాజ్యానికి, దీన్నే మనం ఏమంటాం, శాతవాహన సామ్రాజ్యానికి అతి వైభవాన్ని చేకూర్చాడు అని తెలియజేస్తుంది. ఇతను అణగారిపోయినటువంటి శక్తినంతటినీ కూడగొట్టుకుని ఈ సామ్రాజ్య వ్యాప్తిలో, సామ్రాజ్యాన్ని నడుపుటలో ఇతను ప్రవీణుడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. ఈయన యొక్క కాలంలో ఏర్పడినటువంటి శాతవాహన సామ్రాజ్యము అంతా కూడా మహాసామ్రాజ్యంగా ఏర్పడటానికి ఒక అడుగు ముందుకు వేసింది. ఈయన కనుమల యొక్క ఆఖరి రాజైన సుశర్మను జయించి మగధ సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈ మగధ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్వాధీనపరుచుకున్నాడు అని అంటే క్రీస్తుపూర్వము 28వ సంవత్సరంలో ఈ మగధ సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారు అని అంటే ఈ విజయము పూర్తిగా శ్రీముఖుడిది లేదా సీముఖుడిది అని అంటారు. సీముఖుడు శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు, కానీ పురాణాలు మాత్రం ఈ విజయాన్ని మొదటి పులమావికే చెందినది అని వర్ణిస్తూ ఉన్నాయి. ఈ విజయం తర్వాత ఏం జరిగింది అని అంటే ఇతని యొక్క సామ్రాజ్యం మహాసామ్రాజ్యము ఇదివరకు ఉండేటటువంటి మహాసామ్రాజ్యాల పక్కన చేరాయి. ఇతడు ఇంపీరియల్ రాజ్యముగా ఏర్పడటానికి తోడ్పడ్డాడు అనేటువంటి విషయం ఈ పురాణాలు చెప్తా ఉన్నాయి. ఎవరికి ఇటువంటి మహాసామ్రాజ్యాలు ఉండేటటువంటివి అంటే నందులకి, నందుల తర్వాత మౌర్యులకి, మౌర్యుల తర్వాత శుంగులకి, శుంగుల తర్వాత కన్వాస్కి మహాసామ్రాజ్యాలు ఉండేవి. వీటి వరుసలో ఈ శాతవాహన సామ్రాజ్యము మొదటి పులమావి కాలంలో ఏర్పడింది అనేటువంటి విషయం చరిత్ర చెప్తుంది. ఆయన 24 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత క్రీస్తుపూర్వం 19వ సంవత్సరంలో ఆయన మరణించాడు. అయితే ఇతను తన సామ్రాజ్య వ్యాప్తిలో అనేక రాజ్యాలను వీటిలన్నింటినీ కూడా జయించి ముందుకెళ్తూ తక్కువ కాలంలోనే చనిపోవటం వల్ల ఇతనికి ఉండేటటువంటి సామ్రాజ్యంలో ఇతను ఏర్పాటు చేసుకున్నటువంటి విజయాల్ని పూర్తిగా సమీకరించుకోవడానికి ఇతనికి అంత సమయం ఇతనికి చిక్కలేదనే చెప్పాలి. ఈయన చనిపోయిన 5 సంవత్సరాలకే నహాపాన అనేటువంటి శాఖ పల్లవ కింగు శాతవాహన సామ్రాజ్యం మీదకి దండేసి వస్తాడు. శాతవాహన సామ్రాజ్యంలో ఇతను దండెత్తి అక్కడ దక్షిణ భాగంలో ఉండేటటువంటి రాజస్థాన్ నుంచి ఏకంగా మహారాష్ట్రలో ఉండేటటువంటి పూణే వరకు ఉండేటటువంటి ఇతని సామ్రాజ్యాన్ని జయించుకుని అతని రాజ్యంలో కలుపుకుంటాడు. సో ఇతని సామ్రాజ్యంలో ఉండేటటువంటి అత్యధిక భాగము ఈ శాఖ పల్లవ రాజు అయినటువంటి నహాపానుడు జయించి తీసుకుని పోతాడు. మొదటి పులమావి యొక్క రాతి ఫలకాలు ఎక్కడ మనకు లభిస్తాయంటే నాసిక్లోను, జన్నార్లోను, కార్లీ అనే ప్రదేశాల్లో ఈయన యొక్క శిలాఫలకాలు లభిస్తాయి. ఇదే కాకుండా 22,000 కాయిన్స్ ఒకే ప్రదేశంలో అత్యధికంగా లభించాయి. అందులో 3,000 నాణ్యాలు పూర్తిగా వెండి నాణ్యాలు లభించాయి. ఈ వెండి నాణ్యాల పైన నహాపాను యొక్క
పేరుంది. ఇవి ఎక్కడ లభించాయనంటే జుగల్తంబి అనేటువంటి ప్రదేశంలో లభించాయి. పులమామి మరణించిన తర్వాత వచ్చినటువంటి రాజులందరూ కూడా అంత ఎఫిషియెంట్ కాదు. అయితే శాకా రాజులు ఈ రాజులందరినీ కూడా తరిమి తిరిగి వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ అయినటువంటి, అంటే వాళ్ళ పూర్వీకుల ప్రదేశమైనటువంటి ఆంధ్ర వరకు అతని శాతవాహన సామ్రాజ్యాన్ని అంతటిని ఆక్యుపై చేసుకుని ఆ ప్రదేశానికి తరిమేశారు అనేటువంటి విషయం మనకి ఈ చరిత్రలో తెలుస్తుంది.